ఇప్పటి వరకు మనం ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని చూసాం, ఈకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూసాం. కానీ ఓ మహిళ వినూత్నంగా ఈకో ఫ్రెండ్లీ రాఖీలను తయారు చేసి అందరినీ అబ్బురపరిచేలా చేసింది. ప్రకృతి పర్యావరణాల బంధానికి ఇకపై ఈకో ఫ్రెండ్లీ రక్షాబంధన్కు తెరలేపింది. అక్క తమ్ముడు అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్కు కొత్త అధ్యయనానికి తెరలేపింది. మట్టితో తయారు చేస్తున్న రాఖీలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నేను హౌస్ వైఫ్నండి. నాకు చిన్నతనం నుంచి ఏదన్నా డెకరేషన్ ఐటమ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అదేవిధంగా మా హౌస్లో నేనే డెకరేషన్ ఐటమ్ ఏమన్నా ఒకటి తయారు చేసుకుంటూ ఉంటాను. అందులో భాగంగానే ఏదన్నా డిఫరెంట్గా ఉండాలని చెప్పి రాఖీ పండుగ వస్తుంది కదా అని ఎర్రకోట రాఖీలు తయారు చేస్తున్నాను. వాటికి సంబంధించి జ్యువెలరీ కూడా తయారు చేశాను. అవి రాఖీలు చాలామందికి నచ్చి మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది బాగున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా చేసిమని చెప్పారు. నేను సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను. మ్యారేజ్ కాగానే 1 year పాటు జాబ్ చేసి మానేసేయాల్సి వచ్చింది మ్యారేజ్ ముందే. ఇక హౌస్ వైఫ్లో ఉండి ఏదన్నా చేసుకోవాలన్న ఆలోచనతోటి ఇంట్లో ఏదన్నా ఒక డెకరేషన్ ఐటమ్ చేస్తునేదాన్ని నేను. ఈ పిల్లల స్టడీ కోసం ఈయన బిజినెస్ కోసం అని చెప్పి నిజామాబాద్ వచ్చేసాం మేము. అప్పటి నుంచి నాకు టైంపాస్ వరకు ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను. అదే భాగంగానే రాఖీ పండగ అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఇయర్ ఏదో ఒక విధంగా చేస్తుంటాను రాఖీలు. అందులోనే ఈసారి ఎర్రకోట రాఖీలు తయారు చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలానే వచ్చి వాళ్ళు కూడా చేసి మన ఆర్డర్